మాట్లాడదాం. నా ముందు ఆకునూరి మురళి సార్ ఉన్నారు. సో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సో ఇది ఇప్పటివరకు ఉన్న ట్రెండ్. సో మన ఫస్ట్ స్టేట్ నేషన్ దేని గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం? జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో 8-1 కొంత అటు ఇటు అయితే ఒకటి అటు ఇటు అవ్వచ్చు, కానీ ఇది ఇప్పుడున్న ట్రెండ్ రిజల్ట్ కూడా అనుకోవచ్చు దీన్ని ఒక రకంగా. యా, సో ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ప్రజలు ఎట్లా ఆలోచించి ఓటేసారని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రజలని, ఓటర్లని వాళ్ళ చైతన్యానికి మెచ్చుకోవాలి. మనం ఫస్ట్ మెచ్చుకోవాలి. ఎందుకంటే పాతకాలంలో అసెంబ్లీ ఎన్నికలు అంటే ఏంటిది, పార్లమెంటరీ ఎన్నికలు అంటే ఏంటి అనేది ఎక్కువ గుర్తుపట్టే వాళ్ళు కాదు. సరే, ఓకే. ఇప్పుడు చాలా క్లియర్గా వాళ్ళు వాళ్ళ యొక్క తీర్పుని అసెంబ్లీకి, రాష్ట్రానికి సంబంధించిన ఒక తీర్పిస్తున్నారు, కేంద్రానికి సంబంధించిన ఇంకొక తీర్పిస్తున్నారు. అది చాలా క్లియర్. అది మేము కూడా బస్ యాత్రకు వెళ్ళాం కదా, అప్పుడు చాలా మంది మాకు చెప్పింది ఏంటంటే, సార్ మేము ఈసారి మోడీకి వేస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా మన బీజేపీ పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, మోడీ కానీ ఒక నెరేటివ్ క్రియేట్ చేశారు దేశం మొత్తంలో. ఆ నెరేటివ్ని యూపీలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి అక్కడ నెగిటివ్ వచ్చింది. బట్ మనంతా కొత్త కదా, ఓకే. సో మనము ఆ నెరేటివ్కి బాగా అట్రాక్ట్ అయిపోయినాం. అంటే మన ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. అది చాలా క్లియర్గా మనకు అది కనబడుతుంది. అది ఓకే. సో ఏంటంటే ఎలాంటి నెరేటివ్ క్రియేట్ చేశారు బీజేపీ వాళ్ళంటే, మతాన్ని, హిందూ మతాన్ని మేము మాత్రమే రక్షిస్తాము, మేము రాకపోతే హిందూ మతము చాలా గందరగోళం అయిపోతుంది, బాగా సఫర్ అయిపోతారు అని ఒక బలహీనమైనటువంటి ఒక ముస్లిం సమాజాన్ని, ఒక బలహీనమైనటువంటి పాకిస్తాన్ దేశాన్ని ముందు పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తారు. అది కొంతమేరకి రిజల్ట్ వచ్చిందని అనుకోవాలి. మనం భయపడ్డారు, బాగా భయపడ్డారు. ఎందుకంటే చాలా మంది యూత్తో మాట్లాడితే ఫస్ట్ ఇదే అంటారు అన్నమాట. అది సో మనం ఎట్లా సార్, మోడీ గారు లేకపోతే పాకిస్తాన్ వచ్చేస్తుంది, మనకి మతానికి ప్రమాదం వచ్చింది అనేది ఒకటి బాగా క్రియేట్ చేశారు. రెండోది ఏంటంటే, దేశాన్ని ఇతను మాత్రమే రక్షించగలడు. మతాన్ని రక్షించడం ఒకటి. తెలంగాణలో తెలంగాణ గురించి చెప్తున్నాను. దేశాన్ని రక్షిస్తాడు మోడీ గారు, మాత్రమే దేశాన్ని రక్షిస్తాడు. సో లేకపోతే దేశం చిన్నాభిన్నం అయిపోతుంది అనే నెరేటివ్ని కూడా బాగా నమ్మేస్తారు. మూడోది, ఎక్కువ మంది మహిళలు నమ్మింది ఏంటంటే, అంటే ఓట్లేసిన మహిళలు నమ్మింది ఏంటంటే, ఆయన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా, అంటే కుటుంబం లేకుండా చాలా కష్టపడుతున్నాడు, సో చాలా నీతిమంతుడు, ఆయనకంటూ సొంత ఆస్తులు లేవు అనే నెరేటివ్లో కూడా బాగానే పడిపోయారు వాళ్ళందరూ కూడా. సో క్లియర్గా. సో దీని వలన సో బీజేపీ 4 నుంచి 8 సీట్లకి ఎగబాకింది. ఓట్ల సంఖ్య కూడా గ్యారంటీగా పెరిగి ఉంటుంది తప్పకుండా కూడా. సో ఇది బాగా అట్లాగే అంటే సోషల్ మీడియాలో దాన్ని బాగా వాడుకున్నారు. సోషల్ మీడియాని అంటే ప్రతి గ్రామంలో కూడా వాట్సాప్ గ్రూపులు పెట్టి, సో ఇట్లాంటి భయంకరమైనటువంటి కాంగ్రెస్ అంటే ముస్లిం పక్షపాతి, సో కాంగ్రెస్ వస్తే మన హిందూ మతం మొత్తం పోద్ది అన్నట్టుగా ఒక క్రియేట్ చేశారు వీళ్ళు బాగా భయంకరంగా. అసలు కాంగ్రెస్ కుటుంబమే అంటారు. లైక్ ఉదాహరణకి మోతీలాల్ నెహ్రూ ముస్లిం అంటారు వాళ్ళు, జవహర్లాల్ నెహ్రూ కూడా, వాళ్ళంతా హిందూ పండితులు. సో హిందూ కుటుంబాలకు చెందిన బ్రాహ్మణ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా ముస్లిం చేసి పడేశారు. సో కాంగ్రెస్ ను కూడా KHAN కాంగ్రెస్ అనేది కూడా స్టాంప్ బ్రహ్మాండంగానే ఉంటారు. సో ఇవన్నీ కూడా క్రియేట్ చేయగలిగారు అనమాట. అంటే ప్రజలకు అభివృద్ధి అనేది కంటే కూడా, అభివృద్ధి అనేది అంటే చాలా మంది చెప్తున్నారు నాకు, మేము అభివృద్ధి కాదు సార్, ఇప్పుడు ఈరోజు 1100 గ్యాస్ బండ 2000 కొంటాం మేము, పర్లేదు మాకు, కానీ మేము బీజేపీ మన మోడీకే ఓటేస్తాం. కాదు, తెలంగాణలో నిజామాబాద్ లో విన్నా, నేను ఆదిలాబాద్ లో విన్నాను, కరీంనగర్ లో విన్నాను. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ముస్లింస్ కు భయపడ్డది ఎక్కడంటే, ఎక్కువ మంది ముస్లిమ్స్ ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతాలని వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. గమనించండి మీరు, చాలా జాగ్రత్తగా గమనించండి మీరు. సో నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ ప్రాపర్ కావచ్చు, కరీంనగర్ టౌన్ కావచ్చు, లేకపోతే మహబూబ్ నగర్ కావచ్చు, జాగ్రత్తగా గమనించండి. జహీరాబాద్ కావచ్చు కదా. సో ఇవన్నీ కూడా అంటే ఇది అక్కడ అంటే ఆ భయం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పక్కన ముస్లిమ్స్ ఉంటారు. ఈ భయం ఈజీగా భయపెట్టించవచ్చు అనమాట. అది నెరవేరింది వీళ్ళందరూ కూడా. అదొకటైతే. రెండోది, ఈ బీజేపీలో ఉన్న ఆ కొద్ది మంది నాయకులే, పార్టీ పెద్ద బలంగా ఉండదు. మోడీ బలంగా ఉన్నాడు, మోడీ వాదం బలంగా ఉంది, కానీ పార్టీ బలహీనంగా ఉంది తెలంగాణలో యాక్చువల్గా. కానీ ఇండివిజువల్స్, ఈ 8 మంది ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారు గమనించండి మీరు, ఈ 8 మంది ఇండివిజువల్స్ కూడా అంతో ఎంతో పేరున్న వాళ్ళు, అంతో ఎంతో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు, అంతో ఎంతో లీడర్షిప్ ఉన్న వాళ్ళు. అది ఒకటి బాగా పనికొచ్చింది. రెండోది, బీసీ ఓట్స్ షిఫ్ట్ అయినాయి. అది మనం చెప్పుకోవాలి. బీసీ ఓట్స్ బీజేపీకి షిఫ్ట్ అయినాయి, చాలా షిఫ్ట్ అయినాయి. బీసీ యూత్ కావచ్చు, అదర్వైజ్ ఎందుకు షిఫ్ట్ అయినాయంటే కూడా మీద ప్రధానంగా మీరు జాగ్రత్తగా గమనిస్తే,
ఇప్పుడు ఆంధ్రలో ఎట్లయితే కాపు ఓట్లు పోలరైజ్ అయినాయో టోటల్గా పవన్ కళ్యాణ్ పోలరైజ్ అయ్యి దాని ద్వారా కూటమికి వెళ్ళాయి. అవును, చంద్రబాబు కూటమికి వెళ్ళిపోయినాయి ఓట్లు అవి చాలా క్లియర్ కనబడుతున్నాయి మనకి అక్కడ. ఇక్కడ ఒక 2-3 కులాల బీసీ కులాలు కూడా ఆ రకంగా మూవ్ అయినట్టుగా చాలా క్లియర్ కనబడుతుంది. సో బికాస్ ఆఫ్ ఈటల రాజేందర్ వలన కావచ్చు, ఇటు ముదిరాజులు మూవ్ అయ్యారు. సో అటు బండి సంజయ్ కానీ అరవింద్ కానీ సో వీళ్ళ యొక్క కాపులు మున్నూరు కాపులు అయితేనేమి అటు మూవ్ అయినట్టుగా అంటే చాలా ప్రధానంగా బాగా కనబడుతున్నాయి అన్నీ కూడా. మనం ఇంకా చాలా బాగా డీటెయిల్డ్గా మనము ఊరు వారిగా మనం చేయగలిగితే ఇది బయటకు వస్తుంది అనమాట యాక్చువల్గా. సో ఇలాంటి అంశాల వలన ఈ 8 సీట్లు బలంగా వచ్చినవి. అండ్ దట్టు వాళ్ళు కాంగ్రెస్తో కంపేర్ చేస్తే బీసీలకి ఒక 5-6 సీట్లు వాళ్ళు ఇవ్వడము, వీళ్ళు 3కే పరిమితమై ఓడిపోయే స్థానాలు ఇవ్వడము, ఇదంతా కూడా వీళ్ళు క్వశ్చన్ చేసినా కూడా మీరు బీసీలకు ఏం చేసారు, లేకపోతే బీసీలకు అన్యాయం చేసారు, కులగణన చేయట్లేదని వీళ్ళు క్వశ్చన్ చేసినా సరే మీరు చేస్తామంటున్నారు కదా మరి సీట్లు రిటర్న్ ఒక క్వశ్చన్కి వీళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు మీరు అన్నది, అంటే జనం నమ్మడానికి అంటున్నారు. కరెక్ట్. ఇంకొకటి కూడా జాగ్రత్త గమనిస్తే నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ మల్కాజిర్ కానీ ఇక్కడ 3 చోట్ల కూడా వాళ్ళేమో ఓసీలు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బీసీలు పెట్టారు, బీసీ పెద్ద లీడర్లు పెట్టారు, పెద్ద లీడర్ పెట్టారు. సో న్యాచురల్ గా అది మొత్తం బీసీ అంతా కూడా పోలరైజ్ అయిపోయింది. వెరీ సింపుల్ లాజిక్. మల్కాజిగిరిలో ఈటలని పెట్టారు, ఇంకా అల్టిమేట్ గా ఓట్ అంతా ఇటు కరీంనగర్ లో బండి సంజయ్ ఉన్నాడు, అరవింద్ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ ఓడిపోయింది కానీ ఆయన కూడా మంచి ఓట్లు కూడా అట్లా పోలరైజ్ అయ్యి కాంగ్రెస్ వాడు ఉంటాయి కానీ బట్ బీసీ ఓట్ పెద్ద ఓటు కదా న్యాచురల్ గా. సో మేబీ మై ఫీలింగ్, సో మై అబ్జర్వేషన్, సో మేబీ ఎస్సీలలో డివైడ్ అయి ఉంటాయి గ్యారంటీగా, సో ముస్లిమ్స్ వన్ సైడ్ పై ఉంటాయి, బీసీలు కూడా మెజార్టీ ఇట్ వేసినట్టుగా కనబడుతుంది చాలా క్లియర్గా. అది బికాజ్ ఆఫ్ ఈ ఫ్యాక్టర్సే 8 సీట్లు రావడానికి కారణమా? అంతే కదా. సో ఇంకొకటి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కూడా షిఫ్ట్ అయింది కొన్ని నియోజకవర్గాలు, ఒక 7 నియోజకవర్గాల్లో బీజేపీకి షిఫ్ట్ అయింది. అక్కడ 2 రకాలుగా ఉండొచ్చు. లాస్ట్లో బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళకి ప్రధాన శత్రువు రేవంత్, ప్రధాన శత్రువు కాంగ్రెస్. సో రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మళ్ళీ కూడా అది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది కానీ బీజేపీ రాదు పిక్చర్లోకి. ఓన్లీ కేంద్రం అన్నప్పుడే వస్తుంది పిక్చర్లోకి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే. ఎందుకంటే లాస్ట్ 3-4-5 నెలల్లోనే మీకు ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది? జస్ట్ బికాస్ ఆఫ్ దట్. అంటే ప్రజలు చూస్తున్నారు క్లియర్గా, వాళ్ళు దే ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ అసెంబ్లీ అండ్ సెంటర్. సో అట్లా ఇప్పుడు వీళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ కాబట్టి సో కాంగ్రెస్ను ఓడగొట్టడంలోనే వాళ్ళు థింక్ చేశారు. సో నేను అనుకుంటున్నాను చాలా చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు లాస్ట్ మినిట్లో అంటే క్యాంపెయిన్ ఆపేసి ఉంటారు, మనీ డిస్ట్రిబ్యూషన్ ఆపేసి ఉంటారు. అందుకనే న్యాచురల్గా ఆ ఓటు అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. కొంతమేరకి పెద్ద ఎత్తున జరగకపోవచ్చు, మరి కొంతమేరకి డెఫినెట్గా జరిగే ఉంటుంది అనేది మనకు ప్రధానంగా కనబడుతుంది. లేకపోతే వీళ్ళు ఎంత ఘోరంగా ఓడిపోవడానికి 0 సీట్లు రావడానికి లేదు అసలు యాక్చువల్గా నిజానికి అయితే కదా. కానీ బట్ ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్న కూడా సో కాంగ్రెస్ను అంటే బీఆర్ఎస్ని ఓడించడంలో ప్రజలు బాధపడుతున్నారు అనేది నిన్న కూడా చెప్పారు కదా. నిన్న కేసీఆర్ రాసిన లెటర్లో కూడా అది ప్రధానంగా వచ్చింది. మరి తుక్కు కూడా కొట్టారు అంటే అది అబద్ధం అనేది. సో అంటే మీరు ఎంత అర్చనా కానీ ప్రజలు ఒక తీర్పిస్తున్నారు, 2 రిపీటెడ్ తీర్పిస్తున్నారు. సో అందుకనే మీరు దయచేసి ప్రజలు కూడా అంటే వీళ్ళు అన్న మాటలు నమ్మొద్దు. సో ఎందుకంటే వీళ్ళు భయంకరంగా అబద్ధాలు ఆడతారు కదా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బాగా. చూడండి మెదక్ లాంటి పొజిషన్ ప్లేస్ లో కూడా వాళ్ళు ఏదో 1-2 రౌండ్లు పోటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, మళ్ళీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. మీకు సిద్దిపేటలో కూడా రాలేదు, అంటే మెజారిటీ కొంత వచ్చి ఉంటుంది కానీ ఆ 80,000 మెజారిటీ అయితే కంటిన్యూ కాలే, హరీష్కి వచ్చింది. ఆ మెజారిటీ ఏమైంది? సిరిసిల్లలో సేమ్ సిచ్యువేషన్, అది కరీంనగర్కి వస్తుంది కానీ ఎందుకు బీఆర్ఎస్ ఈ పరిస్థితిలోకి? బీఆర్ఎస్ ని ప్రజలు అంటే ఇప్పుడు బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక సిచ్యువేషన్ ఉంటే యాంటీ ఇన్కంబెన్స్ ఉంటే, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్పోజ్ అయింది కదా. అది టెలిఫోన్ ట్యాంపరింగ్ కావచ్చు, లేదా కాళేశ్వరము అది ఇంకా మునిగిపోవడం ఇంకా మునిగిపోతుంది కదా, ఇంకా కుంగిపోతుంది. దాని యొక్క నెగటివ్ ఫలితాలు ఇంకా బాగా బయటకు వస్తున్నవి. సో అట్లాగే వాళ్ళు చేసినటువంటి దరిద్ర పనులన్నీ ఎక్కువ పనులు బయటకు వచ్చినాయి కాబట్టి న్యాచురల్ ఇంకా నెగటివిటీ వస్తుంది సహజంగా కూడా. సో అది కూడా పనిచేసి ఉంటుంది ఈ ఎలక్షన్స్ లో. సో ఆ రకంగా వాళ్ళు క్లియర్ కట్ గా ఒక మ్యాండేట్ అది ఇచ్చారు ఏంటంటే బీఆర్ఎస్ ని మేము యాక్సెప్ట్ చేయమని ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. సో నౌ ఇట్ ఈస్ కాంగ్రెస్. కేసీఆర్ రోడ్ షోలు చేసినా ఇంకేదన్నా చేసినా అసలు పని చేయలేదు. ఇప్పుడు ఏమో చూడాలి మనం భవిష్యత్ ఏంటి మీరు అనుకుంటున్నారు బీఆర్ఎస్ ది?
ఆప్షన్స్ ఏమున్నాయి? అసెంబ్లీలో బీఆర్ఎస్ ఉంటుందబ్బా, పోదని. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, నంబర్ 1, హ్యూజ్ అమౌంట్. మొన్న ఎమ్మెల్సీలో కూడా దాదాపు 30 నుంచి 50 కోట్లు పైన పెట్టారు. అందులో ఎమ్మెల్సీలలో చాలా క్లియర్ కట్ గా మనం టార్గెట్ చేసి డబ్బులు ఇస్తే, పర్సలు ఇస్తే చాలు. ఇంకా మనకు లాస్ట్ టైం కూడా అదే కనబడింది, పల్లా రాజేశ్వర రెడ్డి అప్పుడు కూడా అదే కనబడింది, ఇప్పుడు కూడా అదే కనబడుతుంది. సో డిస్ట్రిబ్యూషన్ చాలా ఈజీ, క్లియర్ కట్ గా పర్సన్ వారుగా ఇచ్చుకోవచ్చు అదంతా కూడా. సో అది చాలా ఈజీగా ప్లే చేయొచ్చు మనీతోని ఎమ్మెల్సీ ఎలక్షన్. అంటే ఆ రకం కనబడుతుంది. ఇంతకుముందు పాతకాలంలో లేదు ఇట్లా. ఈ మధ్య కాలంలో పల్లా రాజేశ్వర ఇంట్లోనే ఇవన్నీ కనబడుతున్నాయి మనకి. సో అందుకని వాళ్ళు దాన్ని టార్గెట్ చేసుకుంటారు ఈజీగా, పెద్ద విషయం కాదు అది. బట్ అల్టిమేట్గా ఆర్డినరీ కామన్ ప్రజలు, నార్మల్ పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నార్మల్ ప్రజలు ఎట్లా థింక్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో బీఆర్ఎస్ అనేది ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర బేసిక్ క్యాడర్ ఉంది కాబట్టి ఉంటుంది, ఎక్కడికి పోదు. బీఆర్ఎస్ ఉంటుంది, ఉండాలి కూడా. ఒక మంచి ప్రజాస్వామ్యం ఉండాలంటే సో 2 పార్టీలు ఉంటే కూడా డేంజరే. సో 3, 4, 5 పార్టీలు ఉంటేనే మంచిది యాక్చువల్గా. సో నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంటే ఆయన స్పేస్ ని వేరే ఏదైనా ప్రాంతీయ పార్టీ ఫుల్ఫిల్ చేసే అవకాశాలు అట్లా ఏమైనా ఉంటాయా? ఐ డోంట్ థింక్ యాజ్ అండ్ టుడే అయితే ఉండకపోవచ్చు. ఈ 3 పార్టీలే ఉంటాయి. అంటే సరే కాంగ్రెస్ కి ఏమో కానీ బీజేపీకి అయితే తక్షణం బీఆర్ఎస్ ని క్లోజ్ చేస్తేనే ఆ ప్లేస్ ని వీళ్ళు ఆక్యుపై చేయగలుగుతారు కదా. ఎవరికి? బీజేపీకి. బీజేపీ అనుకుంటది కదా, సహజంగా అనుకుంటది, వాళ్ళు బీఆర్ఎస్ ని కిల్ చేయాలని అనుకుంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కి రేవంత్ కి ఒకవేళ పని చేయకపోతే కేసీఆర్ లోపలేయడమో లేకపోతే వాళ్ళ మీద కేసులు పుట్టప్ చేయకపోతే ఈయన మీద వ్యతిరేకత కూడా పెరిగే అవకాశం ఉంది కదా. అంటే నేను అంటాను సంకటమైన క్లిష్టమైన స్థితి. రేవంత్ రెడ్డి గారికి ఏం సలహా ఇస్తానంటే, అసలు ఒక మంచి సుపరిపాలన మీద ఆయన ఫోకస్ చేయాలి, పాలన మీద ఫోకస్ చేయాలి. సో ఉదాహరణకి ఈరోజు అక్కడక్కడ వినబడుతుంది ఏంటి, మళ్ళీ కరెంటు కోతలు వచ్చినవి అని వినబడుతుంది. సో మరి ఎందుకు రావాలి అది కదా? నువ్వు దేశం మొత్తంలో కరెంటు నీకు అవైలబిలిటీ ఉంది, సర్ప్లస్ పవర్ కొనలే కదా, నువ్వు డబ్బులు కొనలే కదా, అంతే కదా. సో అంటే అక్కడ మనకి పరిపాలనకు సంబంధించి కనబడుతుంది అనమాట అట్లా. సో అట్లాంటివి ఉండకుండా సో మంచి పరిపాలన, సో స్కూల్ అంటే ఎక్కువ అంటే మెజార్టీ ప్రజలకు సంబంధించిన రైతులు ఎక్కువ మెజార్టీ ఉంది, మహిళలు ఎక్కువ మెజార్టీ ఉన్నారు, అట్లాగే విద్యార్థులు, స్కూళ్ళు, విద్య మెజార్టీ, అట్లాగే ఆసుపత్రులు, సో మెజార్టీ ప్రజలకు సంబంధించిన ఇష్యూస్, సో అట్లాగే లైవ్లీహుడ్స్ మెజార్టీకి సంబంధించిన విషయాలు, ఉద్యోగాలు, సో మెయిన్గా ఉద్యోగాల క్యాలెండర్ ఏదైతే ప్రకటించిందో దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయగలిగితే చాలు, ఇంకేం పట్టించుకోవద్దు. ఎక్కువ తక్కువ అనవసరమైన ఉద్యోగాలకు సంబంధించి ఇలాంటి పట్టించుకోకుండా పరిపాలన మీద చేయాలి అంతే. సో చేసుకుంటూ ఆయన చేసే పనులన్నీ కూడా చక్కగా సోషల్ మీడియా ద్వారా, సో సోషల్ మీడియా స్ట్రాంగ్ టీం పెట్టుకొని, సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు స్ట్రాంగ్ ఉంది సోషల్ మీడియా, సో అట్లాగే బీజేపీకి స్ట్రాంగ్ ఉంది, బట్ కాంగ్రెస్ స్ట్రాంగ్ లేదు. సో దానివల్ల లూజ్ అవుతారు వీళ్ళు లాంగ్ టర్మ్ లో. ఏముందో పోయి అంతా కూడా పర్సెప్షన్స్ క్రియేట్ చేయడమే కదా, నెరేటివ్ క్రియేట్ చేయడమే కదా. ఇప్పుడు ఈరోజు బీజేపీ దేశంలో గెలిచిందంటే జస్ట్ సోషల్ మీడియానే, ఇంకా వేరే ఏమీ లేదు. వాళ్ళ అబద్ధాల ప్రచారాలు, వాళ్ళ భయంకరమైన నెరేటివ్స్ మనకు తెలుసు. పాపం ప్రజలకి ఏం తెలుసు, మామూలు యూత్కి ఏం తెలుసు. మన వాళ్ళ రేపు యూతే చదువుకోవడం లేదు, యూత్కి విద్య మొత్తం ధ్వంసం చేసిండ్రు, వాళ్ళకి చదువు అంతంత మాత్రమే ఉంది, ఏదంటే మాట్లాడతారు. ఈ రోజు మీరు గసగసాలు తాగండి, మీరు గసగసాలు తినండి, మీ మొత్తం షుగర్ అంతా పోతుంది, బీపీ పోతుంది అంటే కథం, మీకు మార్కెట్లో గసగసాలు దొరకదు. అండ్ అలాంటి విద్య ఉన్నది ఇప్పుడు ఈ రోజు మన దేశంలో, రాష్ట్రంలో. అందుకని మనం ఎవరిని బ్లేమ్ చేయాలని అర్థం కాదు, బట్ దాన్ని బీజేపీ వాళ్ళు ఉపయోగించుకున్నారు. సో ఇక్కడ మొత్తం 17 స్థానాల్లో సరే ఒక ఎంఐఎం ముందు నుంచి ఒక స్థానాన్ని పక్కన పెట్టారు, 16. ఈ 16లో మాకు 12 వస్తాయి, 14 వస్తాయి. రేవంత్ అయితే 9 to 12 వరకు మాకు చూపిస్తుందని చెప్పడం జరిగింది. డబుల్ డిజిట్ అయితే పక్కా వస్తుందని అన్నారు. చివరికి రెఫరెండం అన్నారు ఈ ఎలక్షన్ని, స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిండు. మరి ఇప్పుడు వచ్చిన ఈ 8 స్థానాలతో రెఫరెండం అన్న రేవంత్ తన వ్యాఖ్యల విషయంలో సక్సెస్ అయినట్ట లేకపోతే ఫెయిల్ అయినట్ట, పాస్ మార్కులు వచ్చినట్ట? అంటే ఇందులో 2 పాయింట్స్ చూసాను. ఒకటేమో పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ చూడాలి మనం, అంతకుముందు వచ్చిన పర్సెంటేజ్ ఏదైతే ఉందో కాంగ్రెస్కి అది తగ్గిందా పెరిగిందా అనేది చూడాలి మనం. 1% అటు ఇటుగా ఉంటే ఉండొచ్చు కానీ పెద్దగా అయితే తగ్గదు. సో పెద్దగా తగ్గితే అప్పుడు నిజంగానే అది డెంట్ ఉందనుకోవచ్చు. అంతే ఉందనుకోండి, రిఫరెండం అనుకున్నా తప్పలేదు అందులో. కానీ ఇది నేను రిఫరెండం అయితే అనుకోను, అసలు అనడం కూడా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఇది మోడీ వర్సెస్ అదర్స్ బేసికల్లీ. సో మోడీ వర్సెస్ అదర్సే ఇది అంతా, మొత్తం దేశం మొత్తం జరిగిందంతా కూడా ఇంతే. సో ఇక్కడ మన దగ్గర ఇంకెక్కువ జరిగింది మోడీ వర్సెస్ అదర్స్ అనేది, చాలా క్లియర్గా జరిగింది. సో మాకు చాలా మంది చెప్పారు, మేము మొన్న కాంగ్రెస్ ఓటేసాము, ఈసారి మాత్రం మేము మోడీకి వేస్తామని చెప్పిన వాళ్ళు కూడా చాలా పెద్ద సిగ్నిఫికెంట్ నంబర్ ఉంది అది. సో అందుకని రెఫరెండం అనను కానీ, బట్ దీనివల్ల ఇప్పుడు కాంగ్రెస్కి మీకు వాళ్ళకి తీర్పిచ్చింది ప్రజలు రాష్ట్రాన్ని పరిపాలించమని, రాష్ట్రానికి సంబంధించిన తీర్పిచ్చారు కాబట్టి
5 సంవత్సరాలు వాళ్ళే ఉండడం అనేది మోరల్గా కరెక్ట్. సో కాకపోతే మంచి పరిపాలన చేసుకోవడం అనేది ఆయనకి ఇంపార్టెంట్, ఆయనకు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చాలా ఇంపార్టెంట్. సో అందుకని దీని రిఫరెండం అనడానికి మనం లేదు. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రిఫరెండం యాక్చువల్గా ఇది. సో మోడీకి సంబంధించిన రిఫరెండం, వాళ్ళు క్రియేట్ చేసిన నెరేటివ్స్ పోయిందా పోలేదా దానికి సంబంధించి. సరే, ఆ తరహా అయినప్పటికీ రేవంత్ అయితే ఒక మాట అయితే అన్నాడు కదా, మరి ఆ విషయంలో ప్రజలు ఎట్లా రేపు పొద్దున ఆయన క్లారిటీ ఇవ్వాలి కదా, మీడియా ముందుకు వచ్చో లేకపోతే నేను రెఫరెండం అన్నా అని. ఇప్పుడు ఆయన మరి సక్సెస్ అయిందని అనుకోవాలన్నా లేకపోతే ఎట్లా చూడాలి ఇది? అంటే నేనంటే అది పెద్ద ఇష్యూ కాదంట, ఇష్యూ కాదంట. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ రాష్ట్రాన్ని పరిపాలించమని కదా. సో అందుకని ఓట్లు బాగా గణనీయంగా తగ్గితే ఎస్ అది ఒక మేస్తారుగా కాషన్ ఇచ్చాడు ప్రజలు, కాషన్ ఇచ్చాడు, బాబు నువ్వు చూడు జాగ్రత్తగా పరిపాలించు, కొంచెం మాకు డిసెంట్ అప్పుడే 5 నెలలుగానే మాకు కాస్త. కానీ ఇంకో విషయం ఏంటంటే బాబా పాతకాలంలో ఇంత అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి ఇంత అసంతృప్తి వచ్చేది కాదు. ఇప్పుడేమో 3 నెలలకి 100 రోజులకి 50 రోజులకి మై గాడ్. ఒకప్పుడేమో వార్త వచ్చి అది జనాల్లోకి వెళ్ళి 1 year 2 years చూసిన తర్వాత ఇప్పుడు అట్లా లేనే లేదు. ఎవ్రీ డే న్యూ డే టు డే బేసిస్, అంతే డే టు డే బేసిస్ మీద జనాలు రెస్పాండ్ అవుతున్నారు. ఇమిడియట్ గా అంటే ఇది మోర్ ఛాలెంజింగ్. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ కి కానీ ఎవరికైనా కానీ మోర్ ఛాలెంజింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్, మనం ముందు నుంచి చాలా మంది కేసీఆర్ ని విమర్శించే వాళ్ళు, మీరు అధికారంలోకి వచ్చిన ఇమీడియట్గా మీ సీట్లు మొత్తం పోయినాయి, 3 ఆయనకి ఇచ్చినావు, 4 ఈయనకి ఇచ్చినావు, నీకు వచ్చింది 9 అని మనం క్వశ్చన్ చేసినాం. మరి ఇప్పుడు రేవంత్కి ఇచ్చింది కూడా జనం 8 కదా అన్న ప్రశ్నకి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? అంటే ఇది ఎట్లా చూడాలనో. సరే మీరు పొలిటికల్ లీడర్ కాదు కానీ కాంగ్రెస్ని క్వశ్చన్ అడగాలి. అంటే నేనేమంటున్నానంటే అదే మళ్ళీ అంటే అప్పుడేమో 1-to-1 ఫైట్ ఉండే కాంగ్రెస్ ఆర్ ఇదిగా బీఆర్ఎస్ ఉండే, బీజేపీ అప్పుడు లేకుండే. బట్ వాళ్ళు గణనీయంగా ఇదేంటంటే కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఉండాలి అనేది సంబంధించిన ఇది. సో సహజంగా కూడా ఇక్కడ 2 నేషనల్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి 2 నేషనల్ పార్టీస్ కూడా సహజంగా కూడా దేశం మొత్తంలో సుమారుగా 230 సీట్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. అంటే కాంగ్రెస్ అనేది ప్రధాన ప్రతిపక్షం అనేది కనబడుతుంది మనకు క్లియర్గా. ఈ 2 నేషనల్ పార్టీలు కాబట్టి సో సహజంగా ప్రజలందరూ కూడా మనకి బీఆర్ఎస్ని చూడరు, అంటే కేసీఆర్ని చూడరు అక్కడ. ఓకే. సో ఓన్లీ అక్కడే అదే చూస్తారు వాళ్ళు, మోడీనా రాహుల్ గాంధీ, సో మోడీనా నాన్ మోడీనా అనేది చూస్తారు. ఆ కాంటెక్స్లో ఈ ఎలక్షన్ జరిగినాయి కాబట్టి 8 ఈజ్ నాట్ ఏ బ్యాడ్ ఫిగర్. సో ఫర్ హిమ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 50%. సో యాక్చువల్గా వీళ్ళకి ఓట్లన్నీ వచ్చినాయి అందరికీ. తెలుగుదేశం మన బీఆర్ఎస్ చూసినా కాంగ్రెస్ చూసినా ఎంత 32%, ఇట్స్ సంథింగ్ లైక్ ఒక 1% అటు ఇద్దరికి కూడా వచ్చినాయి. ఈవెన్ బీజేపీ కూడా మీకు మొత్తం దేశం మొత్తం చూస్తే వాళ్ళది కూడా అంతే 35% తక్కువ ఉంటుంది. అంటే నిజానికి ఒక 51% క్లాస్ కూడా కాలే ఎవరు కూడా. సో ఈ డెమోక్రసీలో ఇట్లాగే ఉంటున్నాయి ప్రస్తుతానికి. మరి దీని ఏ రకంగా మనము మెజార్టీ అయిన కూడా చిన్న డెఫినేషన్ తోని అది కూడా కాన్సెన్స్ వైజ్ మెజార్టీ. సో బట్ కొన్ని దేశాలలో దామాషా పద్ధతి ఉంటుంది. సో నీకు 50% వస్తేనే నువ్వు 50% ఓట్లు వస్తాయి, 50% సీట్లు ఇస్తారు నీకు. అట్లాంటిది కూడా జరుగుతుంది. బట్ ఇక్కడ మన ప్రస్తుతానికి ఇట్లా. సో ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో, సో వాళ్ళు ఫామ్ చేయబోతున్నారు. ఒకటి ఇక్కడ రాష్ట్రంలో 8 స్థానాలు వచ్చినాయి. మహబూబ్ నగర్ కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది, 8 అనుకుంటున్నాం. సో కాబట్టి వాళ్ళకి 4 నుంచి 4కి పెరిగారు. అక్కడ మళ్ళీ పవర్ వచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి వచ్చే ఇబ్బంది ఏమైనా ఉందా? ఈ చర్చ ముందు నుంచి జరిగింది, మళ్ళీ జరిగే అవకాశం ఉంది ఇంకా బలంగా. అంటే ఒకటి ఏంటంటే అండ్ దట్ టు బీఆర్ఎస్ 0 అయింది. అవును, అది అడ్వాంటేజ్. రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ బీఆర్ఎస్ 0 కావడం అనేది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం కదా వాళ్ళకి. మొన్న అసెంబ్లీలో పోటీ ఢీకొనేది వాళ్ళనే కదా. బీజేపీ ఆక్యుపై చేయడానికి చేస్తూ ఉంది. కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్షన్స్ కదా. సో రేవంత్ గవర్నమెంట్ అనేది ఇట్స్ బేసికల్లీ స్టేట్ అసెంబ్లీ, స్టేట్ గవర్నమెంట్ అది. సో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ వేరే ఉంటాయని మనం గమనించాలి డెఫినెట్గా. సో ఆ రకంగా వీళ్ళకి వచ్చింది ఏం లేదు. నేను అదే అంటున్నాను ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా పరిపాలన మీద బాగా ఫోకస్ చేయాలి, చిన్న వాటి మీద చేయొద్దు. సో ప్రధానంగా ఎక్కువ మందికి ఉపయోగపడే అంశాల మీద ఆయన ఫోకస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా ఆయన ఒక మంచి టీంని పెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఒక మెచ్యూర్ టీంని పెట్టుకొని, ఇంకొకటి కూడా ఇంపార్టెంట్, ఇప్పుడు గత కొంతకాలంలో ఈ సామాజిక తెలంగాణ సోషల్ జస్టిస్ అనే అంశము బాగా ప్రధానంగా తెర మీదకి వస్తుంది. సో ఇప్పుడు ఈవెన్ ఈ మధ్యకాలంలో కొంచెం ఉద్యమకారులు కూడా డిసాటిస్ఫాక్షన్ ఉండడం కూడా బేసికలీ సామాజిక తెలంగాణ పాటించడం లేదు, సోషల్ యాంగిల్ కనబడటం లేదు అనేది కూడా ఎక్కువ కనబడుతుంది మనకంతా కూడా. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ. అది దాన్ని చేసుకుంటూ, అంటే వన్ సైడ్ ఉండకూడదు. ఇప్పుడు మొన్న టు బి ఫ్రాంక్ విత్ యూ, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టుకున్నటువంటి సలహాదారులలో
ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఒకటే వర్గం. అవును, మొత్తం దానివల్ల నెగిటివ్ వచ్చింది దానికి, చాలా పెద్ద నెగిటివ్ వచ్చింది. సో అదే రకంగా అంటే అది వస్తుంది గ్యారంటీగా. ఇప్పుడు బీసీ వాళ్ళు చాలా మంది బీజేపీ పోవడానికి కూడా అదే ప్రధాన కారణం కదా. సో ఇవన్నీ ఈ సోషల్ జస్టిస్ అంశాలు కూడా దృష్టి పెట్టుకొని సుపరిపాలన మీద ఫోకస్ చేయగలిగితే ఐ థింక్ దానికి ఏం డోకా ఉండదు. వెరీ సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇంక ఎన్నికలు కూడా లేవు, ఏం ఎన్నికలు లేవు. సో మామూలుగా లోకల్గా ఎన్నికలు ఉంటాయి, పెద్ద ఇష్యూ కాదు అది. దాని యొక్క మన ఆ ఎన్నికలు వేరే, ఆ స్థానికంగా ఉన్నటువంటి మనుషులు, స్థానికంగా ఉన్న సమస్యల మీద ఉంటుంది తప్ప రాష్ట్రం అంటే కొంత మేరకు ఉంటుంది. రాష్ట్రం స్థాయిలో ఉన్నటువంటి డిసిషన్స్ కూడా అది ప్రభావితం చేసేవి. బట్ దట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. దట్ కెన్ బి ఓవర్కమ్, నాట్ ఎనీ పెద్ద బిగ్ ఇష్యూ. సో ప్రధానంగా గవర్నమెంట్ కూలిపోవడాలు ఇట్లాంటివి వీటికి అవకాశం ఉండొచ్చా? ఉండదు. ఎందుకు ఉండదు అంటే అస్సలే ఉండదు. బీజేపీ కూడా ప్రయత్నం చేయదు. ఎందుకు చేయదంటే అక్కడ వీక్ అయింది బీజేపీ. ఓకే. అసలు యూపీలో యాంటీ ఇన్కంపెన్సీ అంటే ప్రధానమంత్రి ఉన్న రాష్ట్రము, అతిపెద్ద రాష్ట్రము, మళ్ళీ అయోధ్య టెంపుల్ ఉన్న రాష్ట్రము, సో హిందూ మతం స్ట్రాంగ్ గా ఉన్న రాష్ట్రము, అక్కడనే వాళ్ళకి యాంటీ ఇన్కంపెన్సీ ఎఫెక్ట్ అయింది. క్లియర్ కట్ గా డిఫిట్ అది. బీజేపీకి యాంటీ ఇన్కంపెన్సీ పనిచేసింది, డిఫిట్ అది. అంటే మోడీ గారి అడ్మినిస్ట్రేషన్ ని వాళ్ళు ఒప్పుకోలేదు, అట్లాగే ఆ స్థానికంగా ఉన్న యోగి అడ్మినిస్ట్రేషన్ కూడా ఒప్పుకోలేదు. అంటే ప్రధానంగా బీజేపీ భావజాలం స్ట్రాంగ్ ఉన్నా కానీ సో ఓట్లు రాలేదంటే అర్థం ఏంటి? సో అంటే ఫ్యూచర్ లో కనబడుతుంది క్లియర్. పవర్ లో కూడా ఉన్నారు, చాలా స్ట్రాంగ్ గా పవర్ లో ఉన్నారు, సెకండ్ టైం పవర్ లో ఉన్నారు కదా. సో అట్లా ఓడిపోయిందంటే అందుకని బీజేపీ వీక్ అయింది బాగా, చాలా ప్రధానంగా బీజేపీ. ఈవెన్ బీహార్ లో పోయినట్టే కదబ్బా. బీహార్ లో కూడా బికాస్ ఆఫ్ నితీష్ వల్లనే వాళ్ళకి ఓట్లు వచ్చినాయి కానీ లాస్ట్ లో నితీష్ యొక్క బాణాన్ని వాళ్ళు చక్కగా వాడుకున్నారు. సో దాన్ని చక్కగా వాళ్ళు బీజేపీ రాజకీయ విశ్లేషకులు దాన్ని మంచి చక్కగా వాడుకొని ఇప్పుడు వచ్చింది. కానీ సో బీహార్ లో ఏముంది, బీహార్ లో బానే ఉంది కదా సార్, అది బాగానే ఉంది. జేడీయూ నితీష్ యాడ్ అవడం వల్ల అడ్వాంటేజ్. నితీష్ లేకుండా ఉంటే సిచ్యువేషన్ వేరే ఉండేది కదా. వెరీ సింపుల్ లాజిక్ కదా. సో ప్రధానంగా ఇప్పుడు 2 రాష్ట్రాలే మనకి, యూపీ ఒకటి, బీహార్ ఒకటి. ఈ 2 రాష్ట్రాల్లో ఓడిపోయిన పార్టీలు పోతాయి. ఇప్పుడు ఒక రాష్ట్రంలో వాళ్ళందరూ వాళ్ళు పోయినరు, ఇంకో రాష్ట్రంలో బికాస్ ఆఫ్ నితీష్ వచ్చిండ్రు వాళ్ళు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రధానంగా వీళ్ళు పోయేటోళ్ళే కొంచెం అయితే జారీ మృదుల బయటోళ్ళే కానీ లక్కీగా వచ్చినాయి అనమాట. అట్లాగే సౌత్ లో కొన్ని ఎక్కువ వచ్చినాయి. సో కర్ణాటకలో ఎక్కువ వచ్చినాయి అన్ఎక్స్పెక్టెడ్ గా, తెలంగాణలో వచ్చినవి. ఈవెన్ రెండు మనకి ఎక్కడ కూడా వచ్చినట్టు ఉన్నాయి. తమిళనాడులో 2 వచ్చినవి, బీజేపీ 1-2 వచ్చినవి. అట్లాగే మనకి కేరళలో లేదా గుడ్ పాయింట్, కేరళలో 1-2. ఇవన్నీ కూడా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. వాళ్ళ స్ట్రాటజీ కూడా అంతే. దే నో దట్ నార్త్ లో మనకి ఏపీలో ఎంటర్ అయినారు మీరు చూడండి, 3 వచ్చినాయి. మామూలు వాళ్ళు ఏం చేసిందంటే నార్త్ ఇండియాలో తగ్గుతాయి అనే ఉద్దేశంతో సౌత్ లో ఫోకస్ ఎక్కువ చేశారు. లేకపోతే మీరు చూడండి ఎన్నిసార్లు వచ్చిండు నరేంద్ర మోడీ, ఎన్నిసార్లు వచ్చిండు తెలంగాణకి, అట్లాగే నడ్డా ఎన్నిసార్లు వచ్చిండు, షా ఎన్నిసార్లు వచ్చిండు, మిగతా వాళ్ళంతా చీఫ్ మినిస్టర్ ఎంతమంది వచ్చిండు. అంటే ఎంత ఫోకస్ చేశారు చూడండి బాగా. ఎందుకంటే అది తెలుసు వాళ్ళకి అక్కడ నెగిటివ్ అవుతాయని. బట్ ఇప్పటికీ కూడా ఎంపీ వెరీ స్ట్రాంగ్ అండ్ గుజరాత్ వెరీ స్ట్రాంగ్. ఆల్మోస్ట్ 100%. సో ఇంకా అది ఉంది వాళ్ళకి. బట్ నెక్స్ట్ ఇయర్ చాలా నెక్స్ట్ దాంట్లో బాగా తగ్గిపోతాయి. అందుకని నేను ఏమంటున్నాను అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ని, కాంగ్రెస్ గవర్నమెంట్ ని కానీ ఎక్కడ కూడా ముట్టుకోరు. ఇక్కడ వాళ్ళ తలనొప్పి వాళ్ళకే ఉంది అంటారు మీరు. వాళ్ళ తలనొప్పి వాళ్ళకే ఉంది. ప్రజల మధ్యలో వాళ్ళు ఇంకా నెగటివిటీని పెంచుకోకూడదు. ఓవరాల్ గా ఇప్పుడు చెడ్డది వచ్చింది కాబట్టి ఇంకా ఓవరాల్ గా అది. ఇప్పుడు మహారాష్ట్రలో ఓడిపోయింది వాళ్ళు, మహారాష్ట్ర ఇండియాకి వచ్చింది. ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ దే జస్ట్ డివైడెడ్. లోక్నాథ్ షిండేని పెట్టుకొని వాడుకొని డివైడ్ చేశారు. అది ప్రజలకు నచ్చదు, అది ఎవరికైనా నచ్చదు ప్రజలకు. ఇక్కడ వాళ్ళకి సీట్స్ కూడా లేవు కదా, 8 సీట్లే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే వాళ్ళు నేను అనుకోవడం బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు లాగొచ్చేమో లాగితే మరి వాళ్ళు ఎటు పోతారు? వాళ్ళు ఏం చేసుకుంటారు? కాంగ్రెస్ సైడ్ పోతే కాంగ్రెస్ సైడ్ పోతారు. బీజేపీ వాళ్ళకి ఏం సంబంధము? ఈ ఎమ్మెల్యే ఏం చేసుకుంటారు వాళ్ళు? అందులో వాళ్ళకి కూడా ఉంటుంది 4.5 ఏళ్ళు ఇళ్ళకి పోతే ఎంజాయ్ చేయొచ్చు కానీ అందులో ఏముంటుంది. అదొకటి. ఇంకొకటి వాళ్ళు బీఆర్ఎస్ నెగటివిటీ అంతా వాళ్ళకి అంటుకుంటది కదా. సో ఎందుకు వాళ్ళు చేయరు, అంత మూర్ఖత్వం పని చేయరు వాళ్ళు. అట్టగా నడుస్తుంటే మాక్సిమం వస్తే అనుకుంటాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జాయిన్ అవుతారు. అంతవరకు జరుగుతుంది కానీ బీజేపీ వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎంపీలు ఇంట్రెస్ట్ వాళ్ళకి, కాబట్టి ఒక్క సీట్ రాలేదా బీఆర్ఎస్ కి? ఇంకేముంది, వాళ్ళకి ఎంపీలు కూడా ఇంకా లేరు కాబట్టి బీఆర్ఎస్ ని ముట్టుకోరు. సో బీఆర్ఎస్ అలంతరా వాళ్ళు చచ్చిపోతారా బతుకుతారా అనేది వెయిట్ చేసుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అవన్నీ ఉంటే ఈక్వేషన్ మారిపోద్ది కదా. అంటే ఫోన్ ట్యాపింగ్ దీంట్లో ఒకవేళ కనుక అయితే ఫోన్ ట్యాపింగ్ లో నౌ హైకోర్టు టుక్ ఓవర్. సో గవర్నమెంట్ సంబంధం లేదు. ఏమొచ్చిందో మరి జడ్జిమెంట్ 215 కి ఉండే హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాపింగ్ సుమోటో తీసుకోవాలన్నా వద్దని దాని మీద తప్ప జడ్జిమెంట్ కాదు అది.
సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధం లేదు కౌంట్ టాపింగ్ మీద, ఇట్స్ ఓన్లీ ఐ థింక్ స్టేట్ గవర్నమెంట్. సో అందుకని గవర్నమెంట్ ఏమంటారు ఏం చేయరు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పుడు ఇంక ఎలక్షన్స్ లేవు కాబట్టి ఇక అరెస్టుల డ్రామాలు పక్కన పెడతారు. అరెస్టుల డ్రామాలు పక్కన పెడతారు. ఇంకా కొన్ని రోజులు సిబిఐ డ్రామాలు, ఐటీ డ్రామాలు, ఈడీ డ్రామాలు కూడా పక్కన పెడతారు కొన్ని రోజులు. ఇప్పుడు అంతా కూడా వాళ్ళు కూడా మళ్ళీ మంచి పరిపాలన చేయడానికి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇది అయిపోయింది. మీలాంటి వాళ్ళు రాజ్యాంగము, రిజర్వేషన్లు వీటి మీద పెద్ద చర్చ తీసుకొచ్చినారు కదా. మొత్తం మీరు రాష్ట్రంలో కూడా కొన్ని నియోజకవర్గాలు తిరిగారు, బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు. సో మరి ఇప్పుడు కూడా మీరు అదే అనుమానం ఇంకా ఉందా మీకు? అలా భావజాలం అలాంటిదబ్బా, వాళ్ళ భావజాలం. ఇప్పుడు మీరు అన్నారు కదా 400 ఇస్తే అవుద్దని, మరి ఇప్పుడు 400 రాలేదు కదా, ఇంకా అట్లాంటి ఈక్వేషన్ ఉండడానికి అవకాశం ఉందా అని. వాళ్ళు ఇప్పుడు అవకాశం వస్తే మీద పడతారు, అవకాశం రాకపోతే వెనక్కి వెళ్తారు. కానీ అవకాశం గురించి చూస్తుంటారు, ఎదురు చూస్తుంటారు. వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన బ్లూ ప్రింట్స్ ఉంటాయి, రాష్ట్రం వారిగా బ్లూ ప్రింట్స్ ఉంటాయి, దేశానికి బ్లూ ప్రింట్ ఉంటుంది. సో ఆ బ్లూ ప్రింట్స్ ద్వారానే, ఆ విశ్లేషణ ద్వారానే, అలాంటి స్ట్రాటజీస్ ద్వారానే వీళ్ళు అట్లా ఈ రకంగా వచ్చింది కదా. లేకపోతే ఒకప్పుడు ఒక సీట్ ఉండే బీజేపీకి, ఈ రోజు ఎట్లా పెరిగారు వీళ్ళంతా కూడా. సో సిస్టమేటిక్గా వాళ్ళు చాలా సిస్టమేటిక్గా వస్తారు. వాళ్ళకి ఒక భయంకరమైనటువంటి కమిటెడ్ క్యాడర్ ఉంది. వాళ్ళకి ప్రచారకులు మీరు జాగ్రత్త చూడండి. ఆదిలాబాద్ లో ప్రచారక్ వాళ్ళు 20 సంవత్సరాలు పనిచేసిండ్రు. రూపాయి తీసుకుని ఎక్కడ పడితే అక్కడ పంటారు, ఫ్రీగా భోజనం చేస్తారు. దట్ ప్రచారక్ ఈజ్ అ కీ థింగ్. వాళ్ళు ఒకప్పుడు మోడీ గారు కూడా ప్రచారకే కదా. మిగతా పార్టీలకేమో పైసలు కావాలి, మందు పోయాలా, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి డబ్బే. వాళ్ళు కమిటెడ్ ఏమి లేదు వాళ్ళకి. ఇప్పుడు అందుకని అంటున్నా వాళ్ళ యొక్క భావజాలం బలమైన భావజాలము. వాళ్ళ భావజాలమే యాంటీ. మీరు జాగ్రత్త చూడండి, 4 ఉంటే నేను యాంటీ బీజేపీ ట్వీట్ చేస్తే అందులో ఒక 5-10 ఏమొస్తుంది తెలుసా, నువ్వు రిజర్వేషన్ ఇచ్చినావు అంటారు. ఎవరు అనేది వాళ్ళంతా ఆ బీజేపీ సపోర్టర్సే. బీజేపీ సపోర్టర్స్, బీజేపీ భావజాలం ఏంటంటే రిజర్వేషన్స్ వద్దు, సో మొత్తం మేమే పరిపాలించాలి, మొత్తం మేమే తీసుకోవాలి రిసోర్సెస్ అన్ని కూడా అనే భావజాలం కదా వాళ్ళది. శూద్రులనే భావజాలం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? 90% శూద్రుల్లాగానే ఉంచాలి కదా, స్టేటస్ కూడా ఉంచాలి కదా. సో ఇవన్నీ మనం మాట్లాడుతున్న కోపం వస్తుంది, బట్ దీస్ ఆర్ ది రియాలిటీస్. ఇట్స్ వెరీ మచ్ హై రియాలిటీ కదా. ఎంత మనకు ఒక 100 సంవత్సరాల హిస్టరీ చదివితే, ఒక 500 సంవత్సరాల హిస్టరీ చదివితే మనకు అంత క్లియర్గా అర్థమైపోతుంది కదా వాళ్ళ భావజాలం ఏంటనేది. సో డెఫినెట్గా ఇప్పుడు ఉండదు ఇంకా, ఇప్పుడు ఎందుకంటే 2/3 మెజారిటీ రాలేదు కదా వాళ్ళకి. ఇంకా ఇప్పుడు మనకి రిజర్వేషన్స్ డోకా ఉండదు, రాజ్యాంగాన్ని కూడా ముట్టుకోరు. సో మామూలుగా పరిపాలన చేస్తుంటారు. ఇంకా స్ట్రాటజీలు మారుస్తుంటారు. మేబీ ఐ థింక్ ఇప్పుడు అయోధ్య టెంపుల్ అయిపోయింది, ఇప్పుడు కృష్ణా టెంపుల్ పట్టుకుంటారు. సో మేబీ ఐ థింక్ బైన్సా లాంటి దగ్గర ఇంకా ఈ మతానికి సంబంధించినటువంటి సెన్సిటివిటీ ఉంటుంది కదా, అలాంటి బైన్సాలని చూసుకుంటుంటారు మొత్తం దేశం మొత్తం కూడా. ఇట్లా వీళ్ళు తయారు చేసుకుంటారు బ్లూ ప్రింట్లో. సో ఓవరాల్గా ఎట్లుంటుంది అంటారు అంటే, ఇప్పుడు మళ్ళీ మోడీ 3వ సారి ప్రధానమంత్రి అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడేమన్నా ఆ పార్టీలో అక్కడేమన్నా చర్చ జరిగే అవకాశం ఉందా, వేరే వాళ్ళని పెట్టాలను, అట్లాంటి డిబేట్స్? అంటే ఇప్పుడు ఈ 400 అన్న ఒక ఎక్స్పెక్టేషన్, 350 కూడా రాలేదు, 300కి తక్కువ ఉన్నది ఇంకా. ఇట్లాంటి చర్చలు వస్తాయి, ఆర్ఎస్ఎస్ లో చర్చలు వస్తాయి. సో ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మనకంటే 10 స్టెప్, మన ఆలోచన విధానం కంటే 10 స్టెప్ల ముందు ఉంటారు, మనం ఊహించలేం. సో అందుకంటే ఫడ్నవీస్ ఒక కార్పొరేటర్ ముఖ్యమంత్రి చేస్తారు, ఒక సన్నాసిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తారు. అంటే మనకు తెలియదు ఎంత ఇలాంటి, మనకు ప్రపంచంలో ఎవరు ఊహించారు ఇలాంటి ఎత్తుగడలు. సో అందుకనే ఇప్పుడు మేబీ ఐ థింక్ మోడీ గారిని కూడా దించేసి మేబీ మరి ఇంకా యోగిని పెట్టర్లే ఇప్పుడు, ఎందుకంటే యోగి కూడా పడుతుంది కాబట్టి తీసుకొచ్చి పెట్టినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనము. సో బాబు ఇంకా చాలే 2 చాలే అన్నట్టు కూడా అంటారు. కానీ కాకపోతే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని శాసించే స్థాయికి మోడీ గారు రీచ్ అయ్యారనేది ఒక వాదన నడుస్తుంది. అది నిజమైతే ఆర్ఎస్ఎస్ కూడా ఏం చేయలేరు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి తగ్గింది కాబట్టి, దాని యొక్క ప్రభావం తగ్గింది కాబట్టి, ప్రభ తగ్గింది కాబట్టి, సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా స్ట్రాంగ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా రేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు చూడండి, ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్లని హతమార్చినారు, పెద్ద ఎత్తున వందలాది మందిని ఖతం చేసిర్రు. సో ఎస్పీకి అండగా నిలబడ్డది కూడా వీళ్ళంతా. సో అప్పుడు ఒక ముఠాలాగా, ఒక రౌడీజం లాగా వాతావరణం ఉండే, అందుకే యోగిని ఈ స్థాయిలో ఆకర్షించిర్రు జనం అన్న ఒక చర్చ చాలా పెద్ద ఎత్తున తీసుకుపోయారు. కానీ ఇప్పుడు మరి గ్యాంగ్స్టర్లు సరే లేరు, సరే వాళ్ళే ఖతం చేసిరు అనుకుందాం, వాళ్ళకి నిధులు రాకుండా ఆపిరు అనుకుందాం, అయినా మళ్ళీ ఇప్పుడు ఎస్పీ మంచి సీట్లు సాధించింది అక్కడ. సో ఎట్లా అంటే ఇది రాంగ్ నెరేటివ్ని బిల్డ్ చేసిరని అలా ప్రభుత్వాలు ఎట్లుండాలంటే, ప్రభుత్వ పరిపాలన ఏదో ఒక అంశం తీసుకొని నేను ఇది మాత్రమే చేస్తా. మొన్న ఎవరు అన్నారు, సార్ మీరు అన్నారు ఆయన 14,600 స్కూళ్ళు పిఎంసీలు ఇచ్చిండ్రు, మీరు విద్య చేయాలంటే ఇచ్చిండ్రా, నేను 2 మార్కులు ఇస్తా అని చెప్పిన. 0 కాదు, 2 మార్కులు ఇస్తా, బట్ ఎన్ని మార్కులు రావాలి నీకు? అట్లా ఇప్పుడు మీరు ఒక్క అంశం తీసుకొని గ్యాంగ్స్టర్స్ని నేను చూసానంటే మిగతా ఎన్ని అంశాలు ఉంటాయి? ప్రభుత్వ పరిపాలన అన్నాక, ప్రజల సంక్షేమం అన్నాక, ప్రజలకు సంబంధించిన ఎన్ని ఉంటాయి కదా, అన్నీ తీసుకోవాలి. గవర్నమెంట్ అంటే ఒక్కటి తీసుకొని దాంట్లో నేను హీరో అయిపోతానంటే కుదరదు, ప్రజలు ఒప్పుకోరు.
సో అది మరి వాళ్ళ ఆ రకంగా మరి ఎట్లా ఫెయిల్ అవుతున్నారు నాకు తెలియదు కానీ బట్ అంటే ఈజీ మార్గం ఏంటంటే ఎమోషన్స్ రెచ్చగొట్టడం. సో అరౌండ్ రిలీజియన్, మతం చుట్టూగా కావచ్చు, లేదా దేశాన్ని రక్షించడము, లేదా పాకిస్తాన్ బూచి పెట్టడం కావచ్చు, ఇవి చాలా ఈజీ అంశాలు అయిపోయినాయి వాళ్ళే. బట్ ఈ అంశాలు నేను పదే అందరికి చెప్తున్నది ఏంటంటే ఎక్కువ సార్లు ఎక్కువ మందిని మోసం చేయలేము. అది యూపీ అనేది చాలా క్లియర్గా మనకు చెప్తుంది, ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తుంది మనకి. సో ఇదే ఇప్పుడు మీకు అయోధ్య అక్షింతల యొక్క ప్రభావము మన దగ్గర పనిచేసింది కానీ యూపీ ఎందుకు పనిచేయలే? ఓకే కదా, అంటే ఇట్స్ క్లియర్ దట్ యూ కెనాట్ చీట్ ది పీపుల్ ఓన్లీ బేస్డ్ ఆన్ వన్ ఇష్యూ. సో అన్ని ఇష్యూలు చేయాలి కదా. సో అదే రకంగా అక్కడ మనకి యూపీ అనేది ఫెయిల్యూర్ అయింది. సో నెక్స్ట్ ఇంకొకటి మీరు ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడాలి. చంద్రబాబు కూటమి, చంద్రబాబు, జనసేన అండ్ ఎవరు మన బీజేపీ కూటమి స్వీప్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 160 స్థానాల్లో వాళ్ళు మొత్తం అసలు మెజారిటీ చూసినా 50,000, 30,000, 40,000 ఆ స్థాయి 25,000 చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు ఎట్లా అంటే మీరు కూడా అక్కడ కొంత వర్క్ చేసినారు కదా, స్కూల్స్ ఇవన్నీ, అమ్మ ఒడి కార్యక్రమము, వాలంటరీ వ్యవస్థ. అసలు రూరల్లో జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, కొట్టడం అంత ఈజీ కాదు, నగదు బదిలీ జరిగింది, ఇట్లా రకరకాలుగా డిబేట్ జరిగింది. ఏ సర్వే సంస్థ ఈ స్థాయిలో ఇవ్వలే. ఎట్లా ఏం జరిగింది? పబ్లిక్ ఎందుకు ఇంత విక్స్ అయిపోయినారు ఒకటేసారి? నేను ఒక 4 ఇష్యూస్ నేను చూస్తున్నాను ఓడిపోవడానికి ప్రధాన కారణము. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎట్లా డెవలప్ అయింది అనే దాని మీద. సో ఒకటేమో ఫస్ట్ థింగ్ కాపుల ఓట్లు పొలరైజ్ అనే బాగా. ఓకే, పవన్ కళ్యాణ్ సో కాపుల ఓట్లని పొలరైజ్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారి లాగా ఒకటే ఎలక్షన్స్ కి తూకం డోలాయనే. సో కష్టపడ్డాడు. ఓకే. సో ఇక గత ఆల్మోస్ట్ 12, 13, 14 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ సో పార్టీ పెట్టి వెనక పోలే ఎప్పుడు కూడా. హీఈస్ వెరీ యాక్టివ్. సో దాంతో ఆ సీరియస్నెస్ రావడం మూలన కాపులందరూ కూడా ఆయనకి పోలరైజ్ అయ్యారు. సహజంగా ఒక రాజకీయ నాయకునికి అనుకూలం ఓట్లే, రియాలిటీ కులంతోనే ఉంది కదా. అంతే కదా. సో అందుకనే మాకు సంబంధించిన లీడర్ ప్రతి ఒక్కరు అబ్బా, ఇప్పుడు నన్ను కూడా చాలా మంది అడుగుతారు, సార్ ఎవరు లేరు మాకు, మీరు ఉండాలి సార్ అంటారు. సో అంటే ఇక అట్లా నడుస్తుంది అంతే అది. సో అట్లా కాపుల ఓట్లు పోలరైజ్ అనేది ప్రధానంగా. సో ఆ ఓట్లు మీకు దగ్గర 40-50 సీట్లలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. సో ఇవన్నీ ప్రభావితం చేసే కాపుల ఓట్లు. అవి కాకుండా మళ్ళీ ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా కాపుల ఓట్లు ఉంటాయి. సో ఈ కూటమిలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ యొక్క ఈ కాపు ఓట్లు, పవన్ కళ్యాణ్కి సంబంధించిన సింపతి ఓట్లు, ఈ రెండు యాడ్ అయినవి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యాంటీ ఇన్కంబెన్సీ బాగా ఎందుకు ఇచ్చిందంటే, ఒకటి క్యాపిటల్ని లేకుండా ధ్వంసం చేశాడు. సో సెట్ చేయలేకుండా అంటే నువ్వు అది లేకపోతే ఆల్టర్నేటివ్ బిల్డ్ చేయాలి, టకటక బిల్డ్ చేయాలి. సో అది అంటే ప్రజలు కూడా అసలు ఆ 3 క్యాపిటల్స్ అనేది చాలా పిచ్చి విషయం. కర్నూలులో ఒక కోట్లాట, ఇక్కడేమో అసెంబ్లీ ఆట, అక్కడేమో సెక్రటరీ ఆట. అసలు ఎంత పిచ్చి అడ్మినిస్ట్రేషన్ అంటే పిచ్చి, అది చాలా తప్పది. సో అది ప్రధానంగా దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే కంబషన్ లేకుండా చేయడం. అది చాలా క్లియర్. అంటే అట్లా ఒక క్యాస్ట్ బేసిస్ మీద నువ్వు అలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది ప్రజలు ఒప్పుకోలేదు. సో దానికి తగ్గట్టు నువ్వు ఇంకేదైనా బిల్డ్ చేసామంటే అది వేరే, అది చేయలేదు. నెంబర్ 1 ఇస్ దట్. సో కాపుది ఎట్లాగో అది ఉంది. ఇంకొకటి ప్రధానంగా నాకు తెలిసింది ఏంటంటే, వివేకానంద రెడ్డి హత్య అనేది ప్రజలు జీర్ణించుకోకపోయారు. ఎందుకంటే దాని యొక్క వీడియోస్ బయటకు వచ్చినవి, ఎంత దారుణంగా చంపారు. తర్వాత అది క్లియర్ కట్ గా అది బగ్ స్టాప్స్ జగన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న అది బీజేపీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. సిబిఐ ద్వారా క్లియర్ కట్ గా మొత్తం ఆ డాట్స్, కనెక్టింగ్ ది డాట్స్ అన్ని కూడా చేయగలిగింది. అది క్లియర్ గా తెలిసిపోయింది అన్నమాట అందరికి కూడా. సో దాని ద్వారా అది జీర్ణించుకోలేకపోయారు. తన కూతురే వచ్చి బయట కూతురు, ఈవెన్ మన షర్మిల కూడా, ఇద్దరు అక్క చెల్లెలు కూడా బయట తీసుకొచ్చారు దాన్ని. సో సేమ్ ఫ్యామిలీ, కుటుంబమే మీకు చెప్తుంది. లాస్ట్ కి తల్లి కూడా సో జగన్మోహన్ రెడ్డిని అపోజ్ చేసి ఒక వీడియో రిలీజ్ చేసింది. అంటే దేర్ సంథింగ్ రాంగ్ కదా. సో ఇవన్నీ ఇష్యూస్. చంద్రబాబు అరెస్టు, తర్వాత ఎంపీ భీమవరం కి సంబంధించిన 3rd డిగ్రీ ఆయన రఘురామకృష్ణ, ఇప్పుడు ఆయన 50-60 వేలతో గెలిచిండు ఆయన ఉండి. సో అది కూడా ప్రజలు నచ్చలేదు. అది అంటే ఈ రకంగా భయభ్రాంతులు చేయడము, సో ఈ రకంగా డామినెన్స్ పాలిటిక్స్ చేయడము, తర్వాత లోకల్ గా ఉన్నటువంటి వీళ్ళు కూడా లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేస్ కూడా భయంకరమైన డామినేట్ చేయడము. సో ఇప్పుడు చాలా మందిని కొట్టారు కదా. సో ఈవెన్ తెలుగుదేశం కార్యకర్తలని చాలా చోట్ల హింసాత్మక ధోరణులు పెరిగిపోయినాయి. అవన్నీ విక్టిమ్స్ అయ్యారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా యాడ్ అయిపోయి ప్రజలకి, అంటే విషయం ఏంటంటే ప్రజలకి ఏంటంటే అభివృద్ధి చేయాలి, తర్వాత మంచి అనిపించుకోవాలి. సో మంచి అనిపించుకోవాలి, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో అంతేగాని ఒకటి కుదరదు నీకు, రెండు కూడా ఇంపార్టెంట్. తర్వాత కుల సమీకరణాలు కూడా వెరీ ఇంపార్టెంట్. కుల సమీకరణాలు పోవాలంటే నువ్వు సామాజిక
సోషల్ జస్టిస్ అనేది నువ్వు పాటించాలి. నువ్వు చేసే అపాయింట్మెంట్స్లో అందరూ ఉండేటట్లు చూసుకోవాలి. సో నువ్వు ఇచ్చే పోర్ట్ఫోలియోలు అందరికి ఇచ్చేటట్టు చూసుకోవాలి. ఇది ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదు అబ్బా, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు వీళ్ళకి కదా. పవర్ అట్లా చేస్తుందేమో, ఏం పడవు మరి, ఇదేమి వీళ్ళకి అర్థం కాని విషయం. సో నీకు ఎందుకు ఈ రోజు బీజేపీ కాడికి వచ్చిందంటే బికాస్ ఆఫ్ బీసీసీ, ఇంకా వేరే ఏం లేదు. జగన్ సభలకైతే విపరీతంగా వచ్చారు జనం, మళ్ళీ ఎక్కడ చూసినా జనమే. అంటే ఇక వాళ్ళు చేసుకుంటారు, మనకి వచ్చినంత మాత్రం వాళ్ళు ఇస్తారు కూడా కాదు కదా, ఓటు వేస్తారు అనే కాదని అందరికీ కూడా అర్థమైపోయింది అది ఆ ఈక్వేషన్. లాస్ట్ టైం మరి పవన్ కళ్యాణ్ మీటింగ్ ఎట్లా వచ్చింది సరే, ఈసారి వచ్చింది గెలిచింది పెడతాం. లాస్ట్ టైం కూడా ఓడిపోయినప్పుడు ఆయనే ఓడిపోయింది 2 చోట్ల. సో ఎంత ఎంత చాలా మంది వచ్చారు, దట్ ఈస్ నాట్ ఏ ఇండికేటర్, ప్రాపర్ ఇండికేటర్ కదా. సో మళ్ళీ తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ భవిష్యత్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? రాబోయే 4.5 సంవత్సరాల కాలంలో ఎలక్షన్స్ మళ్ళీ వచ్చే వరకు భవిష్యత్ ఎట్లా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? సో ఇప్పుడు ఇక్కడ మన ఒక కొత్త శక్తి బీజేపీ చాలా ముందుకు వస్తుంది, ఎంటర్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు 8 సీట్లు ఉన్నాయి, ఎంపీలు 8 మంది ఉన్నారు. ఇది నాట్ ఏ జోక్. అందరు ఆల్మోస్ట్ బిగ్ లీడర్స్, డికే అరుణ, ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, అంతా మళ్ళీ ఎఫెక్టివ్ లీడర్స్. సో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా సరే పాత వాళ్ళు అయినా కూడా వాళ్ళు ఎవరైనా మహేశ్వర్ రెడ్డి, కామారెడ్డి అయిన వెంకటరామరెడ్డి, సో ఒక పవర్ఫుల్ లీడర్లు ఉన్నారు. వీళ్ళందరూ ప్రజాప్రతినిధులుగా కంటిన్యూ అవుతున్నారు. సో ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్లో చూడండి, కాంగ్రెస్లో రేవంత్ ఒకటి, సీనియర్లు ఒకటి, ఈ ఈక్వేషన్ ఇందులో పనిచేస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళ ఇంటి గొడవలు, వాళ్ళ కేసులు, వ్యవహారం వాళ్ళది నడుస్తూ ఉంది. ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? ఫ్యూచర్ ఏ 10 ఏళ్ళుగా కూడా మనం 10 ఏళ్ళు, ఇప్పుడు 6 నెలలు కూడా మనం అంతగా ఊపిరి పీల్చుకునే అబ్బా ప్రశాంతత అన్న ఈక్వేషన్ అనేది లేదు. సరే కేసీఆర్ పోయిండు, కేసులు కొంచెం మాట్లాడగలుగుతున్నాం అన్న ఒకటి తప్పితే ఒక విధానపరమైన ఒక పాలసీ డెసిషన్ అయితే మనకు కనబడతలేదు. అవును, అంటే ప్రజలు కూడా యాక్చువల్గా కొత్తగా ఏం కోరుకోవట్లేదు అబ్బా, వాళ్ళు సింపుల్ ఇప్పుడు వ్యవసాయ రైతులు ఉంటారు మనకు. రైతులు అనేవాళ్ళు అదొక ఎమోషనల్ ఫ్యాక్టర్, అదొక రియాలిటీ. రైతులను కోసపెట్టద్దు ఫస్ట్ థింగ్, ఎట్టి పరిస్థితులు నంబర్ 1. నంబర్ 2, ఈ మిడిల్ క్లాస్ కంఫర్ట్స్, ఈ కరెంటు కానీ చిన్న చిన్న ఈ రోడ్లు కానీ, సో దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. 2, 3వది విద్యకు సంబంధించి. సో ఎక్కువ మంది దగ్గర 1 కోటి మంది ప్రభావితం అవుతారు మీకు విద్యను జాగ్రత్త అర్థం కావట్లేదు ఎవరికి. ఆసుపత్రులు కూడా, ఆసుపత్రులు మంచి ఆసుపత్రులు కడితే ఇప్పుడు ఈ రోజు ఎట్లయిందంటే ఇప్పుడు పోతే యశోదకు పోవాలి, లేదా అపోలోకి పోవాలి, ఇదే అర్థమవుతుంది వీళ్ళకి. ఇప్పుడు యశోదకు పోతే ఒక్కోసారి బిల్లు 30 లక్షలు అవుతుంది. ఎక్కడ నుంచి వస్తాయి 30 లక్షలు? ఇప్పుడు సింపుల్ క్యాన్సర్ అన్నారు, నిన్న పేపర్లో వచ్చింది. ఈరోజు గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తామని రెస్పాండ్ అయ్యారు. కానీ మరి నీకు ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, మరి ఆ క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు మనకి బస్సు తారకంలాగా ఎందుకు పనిచేయదు? అంత కష్టం అది. అంటే చచ్చిపోవాల్సిందని జనాలు వస్తే డబ్బులు ఉంటే డబ్బులు కదా. ఇప్పుడు పాతకాలంలో ఉస్మానియా ఆసుపత్రిని మంత్రులు పోయేటోళ్ళు కదా, మరి అట్లా ఎందుకు చేయను ఉస్మానియా ఆసుపత్రిని? అంటే ఆ రకంగా ప్రధానంగా ఒక 100 ఆసుపత్రులను ఎందుకు డెవలప్ చేయలేము మనము? 100 ఆసుపత్రిని డెవలప్ చేస్తే కాగజ్ నగరాన్ని ఇక్కడ ఎందుకు రావాలబ్బా? ఎందుకు రావాలి? భద్రాచలం ఇక్కడ ఎందుకు రావాలి? జైరాబాద్ అని ఇక్కడ ఎందుకు రావాలి? గద్వాలని ఇక్కడ ఎందుకు రావాలి? గద్వాలని కర్నూలు కింద పోవాలి కదా. ఇది సింపుల్ లాజిక్స్, కానీ పెద్ద డబ్బులు అవసరం కాదు. వాళ్ళ ఆరోగ్యం బాగుంటే పని చేయగలిగితే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. కనబడతాయి కదా, కనబడతాయి మళ్ళీ ఇవన్నీ కూడా కనబడే డెవలప్మెంట్ ఇక్కడే ఉంటుంది అంతా కూడా. సో ఇలాంటివి అంతే. ఇప్పుడు తర్వాత ఉద్యోగాలు. సో ఉద్యోగాలు నువ్వు కొత్త గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. సో హైదరాబాద్ అనేది ఒక ఎన్విరాన్మెంట్, జాబ్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ. సో ఆ ఎన్విరాన్మెంట్ లో మన పిల్లల్ని కూర్చోబెట్టు. సో పెద్ద ఎత్తున ఒక స్కిల్ బిల్డింగ్ చేయి, ఒక పెద్ద ఎత్తున స్కిల్ బ్యాంకు పెట్టు, పెద్ద ఎత్తున లేబర్ బ్యాంకు పెట్టు. సో మొత్తం పిల్లలందరినీ ఎన్రోల్మెంట్ చేయించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రెడీ పెట్టు, కంపెనీలకు లింక్ చేయి. సో ఇంతే సింపుల్గా దీస్ ఆర్ ది బేసిక్. ఒక 6-7 పాయింట్స్ మీద ఫోకస్ చేయగలగాలి. తర్వాత కరప్షన్ అనే పాయింట్ మీద ఫోకస్ చేయాలి వీళ్ళు. సో అన్నిట్లో కరప్షన్ చేస్తాము అంటే కుదరదు అట్లా. సో నేను కొన్నిట్లో కరప్షన్ చేయమంటలేను కానీ నేను, బట్ కరప్షన్ అనేది కూడా యూ హ్యావ్ టు మేనేజ్. సో ఇవాళ రేపు గుడ్ విల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మంచి పరిపాలనలో కరప్షన్ ఒక భాగమే మనం అనుకుంటాం. కానీ నేను చాలా మంది గ్రామాల్లో మాట్లాడుతుంటాను కదా. సో ఇదంతా మనకే కాన్సెప్ట్ ఉందో పెద్ద దొంగ చిన్న దొంగ, ఆ కాన్సెప్ట్ ప్రజలకు కూడా ఉంది, ఓటర్లకు కూడా ఉంది. అది తక్కువ లేదు. అట్లాగే ఈవెన్ ఉంది. సో ఇవన్నీ జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. సో మేబీ ఒక మంచి పొలిటికల్, ఇప్పుడు ఎట్లయితే బీజేపీకి ఒక పొలిటికల్ అనలిస్టులు, ఒక పొలిటికల్ పందాన్ని డెవలప్ చేసే వాళ్ళు ఏదైతే ఉన్నారో అదే రకంగా ఇక్కడ కూడా ఉండాలి. సో
సో చక్కగా ఒక టీంని పెట్టుకొని ఏ రోజు కారు ఇందాక మీరు అన్నారు కదా, ఏ రోజు కారు మారిపోతున్నాయి. సో గుడ్ విల్ మారిపోతుంది, ఈక్వేషన్స్ మారిపోతున్నాయి, పర్సెప్షన్స్ మారిపోతున్నాయి, నెరేటివ్స్ మారిపోతున్నాయి. నేను మొన్న చేసిన కదా అంటే జనాలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఏం చేసినావో చెప్పండి అంటారు, అంతే అంటారు కదా. సో అందుకని చాలా జాగ్రత్తగా అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఛాలెంజింగ్ థింగ్ అయిపోయింది, ఇంత ముందులా కాదు. కానీ ఎందుకో తెలంగాణలో ఎమోషన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ నడుస్తా ఉంది. తెలంగాణ కాదు, మొత్తం దేశం అంతా అట్లే, దేశం అంతా కూడా ఎమోషన్స్. తెలంగాణ గురించి మాట్లాడొద్దని ఎవరు అనట్లేదు, కానీ ఒక గీతం కోసం, ఒక చిహ్నం కోసం, ఒక తెలంగాణ తల్లి విగ్రహం అని రోజుల తరబడి దాని మీద డిబేట్స్. ఇది ఎందుకు అంటే ఏముంది, ఒక నిర్ణయము, ఆ నిర్ణయం తీసుకుంటారు, అయిపోతుంది అంతే. దాని మీద ఇంత పెద్ద డిబేట్ జరిగి అసలైన విషయాలు సైడ్ అయిపోయినాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో అదే ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఒక 15 అంశాలు, సో లైక్ కరెంటు, జాబ్స్, విద్య, ఆసుపత్రుల్లో స్కిల్స్, ఇట్లా కొన్ని ప్రధానమైన అంశాలని ముందు పెట్టుకొని దాని మీద ముఖ్యమంత్రి గారు ప్రతి వారానికి అట్లీస్ట్ 15 రోజులకు ఒకసారి, అట్లీస్ట్ మంత్లీ వన్స్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ, కొంచెం ఫ్రీ హ్యాండ్ ఆఫీసర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చుకుంటూ, అట్ ది సేమ్ టైం ఆఫీసర్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ, ఆఫీసర్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ, ఒక సిస్టమ్, ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా పెట్టుకుంటూ ఏమవుతుంది అనేది. ఎందుకంటే ఆఫీసర్ కూడా మోసం చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారా ఆయన పట్టు సాధించిండు పరిపాలన మీద అనిపిస్తున్నదా? అంటే ఎట్లా ఉంటుందంటే ఇది దానికి డెఫినేషన్, హౌ డు యూ డిఫైన్? ఓకే, ఎట్లా డిఫైన్ కదా, పట్టు సాధించాలంటే అర్థం ఏంటి? రిజల్ట్స్ కనబడాలి, అంతే. రిజల్ట్స్ కనబడితే చాలు, అది రావాలి అంతే. అది వస్తే పట్టు వచ్చినట్టే. ఇప్పుడు టు బి ఫ్రాంక్ విత్ యూ, అంటే విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీలో, నేను కాంగ్రెస్ పార్టీ కాదు ఏం కాదు కానీ, బట్ చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ప్రధానంగా ఉంది. అది నీకు ఇష్టమన్నా నీకు ఇష్టం లేకపోయినా, సో ఈ ప్రస్తుతానికి యాజ్ ఆన్ టుడే ఆయనకే ఆ హక్కు ఉంటుంది. సో దాన్ని మిగతా వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేసుకోవడము. సో మిగతా వాళ్ళు, సో మీలాంటి వాళ్ళ అవసరం కూడా గవర్నమెంట్కి ఉండాలి కదా. నేను అంటున్నా అంటే మీలాంటి ఎలక్షన్స్ అవసరమా? అవసరమే కదా. ఒక పొజిషన్ యాన్సర్ చేస్తున్నాం మనము. మనం స్టేట్ గురించి మాట్లాడినాం, రైతుల గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఇవన్నీ మాట్లాడినాం కదా. సార్ మీరు మీన్స్ మీరు ఇంకెవరు కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు. సో ఒక డిబేట్ జరగాల. సో ఆ తరహా ప్రయత్నం ఎందుకు చేయొద్దు? అంటే ఎంతసేపు దీంట్లో కూడా మనం పొలిటికల్గా, ఇది ఒక పొలిటికల్ పోస్ట్ లాగా ఎందుకు చూడాలా? అవును, కరెక్టే, డెఫినెట్గా. యాక్చువల్గా ఇది ఎట్లా ఉండాలంటే మేబీ ఈ కొంత పార్టీలాగా కొంతమేరకు వీళ్ళని అకామిడేట్ చేయాలి, వాళ్ళని అకామిడేట్ చేయాలి ఉంటుంది. సో అకామిడేట్ చేసే పద్ధతి వేరు, తర్వాత రన్ చేసే పద్ధతి వేరు. అంటే ఈ సబ్జెక్ట్ రన్ చేయాలి కదా. సో ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ప్రతి సబ్జెక్ట్ పెట్టడానికి లేదు. నువ్వు అకామిడేట్ చేయి, అకామిడేట్ ఎక్కడ చేయాలో అక్కడ చేయి, నాట్ ఎన్ ఇష్యూ ఎట్ ఆల్. కానీ బట్ అట్ ది సేమ్ టైం కొన్ని సబ్జెక్టులు, అగ్రికల్చరు, హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్స్, సో లా అండ్ ఆర్డర్, ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో దాంట్లో స్పెషలిస్ట్ అడ్వైజర్స్ కావాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటా అంటే, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, లేదా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఏమనుకుంటా అంటే వాళ్ళే ఎక్స్పర్ట్స్ అనుకుంటారు. టు బి ఫ్రాంక్ విత్ యూ. సో మా ఐఏఎస్ ఆఫీసర్ కూడా అనుకుంటారు, ఎక్కడ పోతే ఆయన ఎక్స్పర్ట్ అనుకుంటాడు. బట్ తప్పది, చాలా తప్పది. సో మనకి ఆ రంగాలలో ఉన్నటువంటి నిష్ణాతులు, సో వాళ్ళని ఉపయోగించుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. సో ఇందాక నేను చెప్పాను కదా 15 సబ్జెక్టులని. సో ఈ 15 సబ్జెక్ట్ని హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా యాక్చువల్గా మనం పెట్టుకోవాలి. ఇది నీడ్ నాట్ బి ఓన్లీ 1%, మేబీ 2, 3, 4% కూడా పెట్టుకోవచ్చు మనం అక్కడ. ఒక డెమోక్రటిక్ డెసిషన్ మేకింగ్ అనేది, సో ఒక చర్చలు అనేది వెరీ ఇంపార్టెంట్ అబ్బా. ఇప్పుడు బిఫోర్ స్టార్టింగ్ ది మీటింగ్ ఒక ఇష్యూ మీద మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది. డిస్కషన్స్ అయిన తర్వాత, ఒక మంచి ఎక్స్పర్టైజ్ తోని డిస్కషన్ అయిన తర్వాత ఆ ఒపీనియన్ వేరే ఉంటుంది. అంటే ఆ ప్రాసెస్ జరగాలి. స్టాటిస్టిక్స్ బయటకు వస్తాయి, ఇంటెలెక్చువల్ డిబేట్ జరుగుతుంది. ఏది మంచి ఏది చెడ్డ అది జరుగుతుంది. దేంట్లో తక్కువ ఈవిల్స్ ఉంటవి, తక్కువ డిసడ్వాంటేజెస్ ఉంటవి, అది ఉంటుంది, చరిత్ర ఉంటది, అందులో ఎమోషన్స్ ఉంటవి, సో అందులో నీడ్స్ ఉంటవి, సో అందులో పర్సెప్షన్స్ ఉంటవి, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట. సో దాన్ని చేయాలంటే అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చాలా ఛాలెంజింగ్ అయిపోయింది. ఇందాక మీరు అన్నట్టుగా డే టు డే బేసిస్ అది అయిపోయింది అది. సో దీంట్లో ఊరికి అల్లాటప్పగా టక్ 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 అని డిసిషన్ తీసుకోవడం లేదు. బట్ అట్ ది సేమ్ టైం మీరు క్వాలిటీ టైం స్పెండ్ చేయగలిగితే, సో నాకే అన్ని తెలుసు అని కాకుండా ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా సో ఇదందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ డెసిషన్ తీసుకుంటూ వెళ్తూ ఉంటే సింపుల్. నేను రాజశేఖర్ దగ్గర చూసానండి. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో చక్కగా డిస్కస్ చేసుకుంటూ చక్కగా ఆయన ఏమి క్లియర్ మైండ్తో వస్తాడు, అట్ ది ఎండ్ ఆఫ్ ది మీటింగ్
మంచి డెసిషన్ ఇచ్చి వెళ్ళిపోతాడు అంతే టక్కన. అంతే. సో అంతే. తర్వాత మరి అప్పుడు చూస్తుంటే ఏమైంది మళ్ళీ రివ్యూ చేసుకుంటూ పోతుంటాడు అంతే, సింపుల్. అది అట్లాగే చేయాలి అంతే. పాలన అంటే ఇంకా వేరే ఏం లేదు. సో ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉండాలి, మంచి ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉండాలి. చాలాసార్లు మనం అనుకుంటాం కానీ ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ పెద్ద గొప్ప అనుకుంటాం కానీ ఇంటెలిజెన్స్తో పాటుగా ఒక ఆల్టర్నేట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా పెట్టుకోవాలి ప్రభుత్వాలు. సో ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే కింద కానిస్టేబుల్ పంపిస్తారు అది ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇంకొక రకమైనటువంటిది కూడా మనం పెట్టుకోవాల్సినటువంటిది ప్రత్యామ్నాయ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే డైరెక్ట్గా ప్రజలు ఏమనుకుంటున్నారు అది. సో అది డెవలప్ చేసుకోవాలి. అది ఇంకా నాకు క్వశ్చన్, మిమ్మల్ని మీలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు ఒక క్వశ్చన్ రైజ్ అవుద్ది. పాలిటిక్స్లో ఇప్పుడు మీరు కానీ ఇప్పుడు ఇన్నయ్య కానీ ఇట్లా కొంతమంది ఎవరెవరైతే ఆయా రంగాల్లో మీరు కొట్లాడుతున్నారో, సెక్యులర్ ఫోర్స్లుగా ఉండి మీరు కొట్లాడుతున్నారో, మీలాంటి వాళ్ళకి ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే మీరు ఉన్న ఇప్పుడు పార్టీలన్నీ ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళంతా అనుకూలంగా ప్రజలకి ఓపెన్ మైండ్తోని పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ పార్టీలన్నీ అట్లే ఉన్నాయి. అంతా వాళ్ళ గెలుపులు, అధికారము, నెంబర్ గేమే నడుస్తున్నది. సో ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న మీలాంటి వాళ్ళంతా, అంటే వాళ్ళ ఐడియాలజీకి వాళ్ళ భావజాలానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న మీలాంటి వాళ్ళంతా రేపు పొద్దున గుడ్డిలో మెల్ల బీఆర్ఎస్ అవసరం లేదు, బీజేపీ మనకు అవసరం లేదు, ఉన్న దాంట్లో కాంగ్రెస్ అవసరం ఉంది, వాళ్ళు ఒకవేళ వాళ్ళు తప్పులు చేసినా వెనకేసుకు రావాల్సిన సిచ్యువేషన్ తప్ప మీలాంటి వాళ్ళకి ఆప్షన్ ఏముంది? కరెక్ట్. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? చేస్తారు, చేయాల్సి వస్తుంది, తప్పదు. లేకపోతే నువ్వే పార్టీ పెట్టాలి, అదే అంటున్నా కదా. సో నువ్వు అంటే పార్టీ బిల్డింగ్ అనేది నాట్ ఎ స్మాల్ థింగ్ కదా, దానికి సంబంధించిన అంశాలు చాలా ఉంటాయి కదా. సో అది అందరూ పెట్టలేరు, అందరూ సాధ్యం కాదు. సో అలాంటిది వస్తుంది, ఎందుకంటే ఇది ఒక రకమైన క్లిష్టమైనటువంటి పరిస్థితి ఇది. చాలా అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్. ఎస్, బట్ అట్ ది సేమ్ టైం మనం అంటే పోతేనబ్బా ఇప్పుడు నేను అంటాను అంటే బీజేపీ ఎందుకు మేము అపోజ్ చేస్తున్నామంటే చూడండి, ఈ దేశంలో 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో 22 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారబ్బా. ఈ 22 కోట్ల మంది ముస్లిమ్స్ స్ట్రాంగ్గా వాళ్ళ రిలీజియన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు, స్ట్రాంగ్గా అండర్లైన్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నువ్వు హిందూ రాష్ట్రం చేయమంటావు. సో ఈ హిందూ రాష్ట్రాన్ని చేయడం అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు ముస్లిమ్స్ 22 కోట్ల మంది ముస్లిమ్స్ను నువ్వు వాళ్ళని ఎలిమినేట్ అని చేయాలి, వాళ్ళని మొత్తం బయట దేశాల కన్నా మొత్తానికి పంపాలి ఒక చట్టం తీసుకొచ్చి, లేకపోతే అందరినీ కూడా నీ హిందువులో కలుపుకోవాలి. ఈ మూడు సాధ్యమైతే కావు. అంటే నువ్వేం చేయాలి అప్పుడు? నువ్వు అందరు కలిసి బతికేటట్టుగా భావంతో. అందుకనే మనకి ఫ్రాటర్నిటీ అని పెట్టింది, అందుకనే రాజ్యాంగంలో 4వ ఇంపార్టెంట్ పాయింట్ అది సౌభాతృత్వము అనేది, బ్రదర్హుడ్ అనేది పెట్టింది దాని గురించి పెట్టారనమాట. అందరం కలిసి జీవించేటట్లుగా నువ్వు పరిపాలన చేయాలి. కానీ బీజేపీ అట్లా కాదు కదా, వాళ్ళు హేట్రెడ్ డెవలప్ చేస్తున్నారు, భయంకరమైన హేట్రెడ్ డెవలప్ చేయడం మూలాన ఈ రోజు ముస్లిం చూస్తే కోపం వస్తుంది మనకి, తప్పు కదా అది. క్రిస్టియన్ చూస్తే కోపం వస్తుంది, తప్పు కదా అది. ప్రపంచం మొత్తంలో ఉన్నారు ముస్లిమ్స్, ప్రపంచం మొత్తంలో క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రపంచం మొత్తంలో హిందూస్ ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో మన దగ్గర 70-80 దేశాల్లో హిందువులు ఉన్నారు. మరి అక్కడ హిందువులు కూడా ఇట్లా టార్గెట్ చేస్తే ఎట్లా ఉంటుంది నీకు? సో దిస్ ఇస్ బికమింగ్ ఏ గ్లోబల్ విలేజ్. ప్రపంచం మొత్తం కూడా ఒకటే అయిపోతుంది అంతా కూడా. ఇలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు ఉదాహరణ వరల్డ్ బ్యాంక్లో పోస్ట్ అప్లై చేస్తే వాళ్ళకు ఇది పెడతారు, చేస్తే ఒక ట్రైట్ పెడతారు. అంటే ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటంటే మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తావా నువ్వు అని పెడతారు, కండిషన్ పెడతారు వాళ్ళు. అంటే ఇట్లా అంటే రకరకాల మతాలకు సంబంధించి రకరకాల సమాజాలకు సంబంధించిన మనుషులు అక్కడ ఉంటారు. సో వాళ్ళందరినీ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు పని తీసుకోపోవాలి. అంతేగాని నువ్వు అక్కడ కూడా కొట్టడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? మోడీ గారు తయారు చేసింది అంతా కూడా అలాంటి సరుకు తయారు చేస్తున్నాడు. అంటే ఎక్కడ పోయినా నువ్వు డౌట్ఫుల్ చేస్తావు. సో ఎక్కడ పోయినా కానీ నువ్వు హేటెడ్ నువ్వు ప్రమోట్ చేస్తున్నావు. సో అది కరెక్ట్ కాదు. మేము అందుకనే అంటున్నాం, రాజ్యాంగం ఎవరు రాసిండ్రబ్బా, ఎవరు ఇచ్చిండ్రబ్బా? అందరూ అనుకుంటారు ఒక అంబేద్కర్ అంటారు. అంబేద్కర్ రాశాడు, ఎస్, అంబేద్కర్ చైర్మన్ డ్రాఫ్టింగ్ కమిటీకి. కానీ అప్రూవ్ చేసింది ఎవరు? పెద్దలు. సో రాజ్యాంగ పరిషత్లో దగ్గర 240 మంది సభ్యులు ఉన్నారు. అందులో మెజారిటీ బ్రాహ్మిన్స్ కూడా ఉన్నారు, అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చర్చించి ఎన్ని రోజులు చర్చించారు వాళ్ళు, చర్చించి అది అప్రూవ్ చేసి ఇచ్చారు కదా మనకి, ఆమోదం చేసి. సో అలాంటి మంచి పెద్దలు అంటే ఆ స్పిరిట్తో అప్పుడు ఇప్పుడు అలాంటి వాళ్ళు కాదు, అప్పుడు ప్యూర్గా ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ స్వాతంత్రం గురించి ఫైట్ చేసిన వాళ్ళు. అలాంటి రాజ్యాంగాన్ని నువ్వు కాపాడుకోవాలి కదా, ఆ రాజ్యాంగంలో ఉన్నట్టుగా నువ్వు పరిపాలించాలి కదా. సో రాజ్యాంగంలో ఇంకొక పాయింట్ కూడా ఉంది. సో దేశంలో ఉన్న వనరులన్నీ కూడా కొంతమంది చేతుల్లో ఉండేటట్టు చూసుకోండి అని ఉంది. బట్ ఈరోజు మోడీ గారు ఏం చేస్తున్నారు? మొత్తం ఆదాని అంబానీ దగ్గర పెడుతున్నాడు, మొత్తం ఆస్తులన్నీ కూడా, మొత్తం దేశం వనరులన్నీ వాళ్ళ చేతిలో పెడుతున్నారు. తప్పు కదా ఇది. సో అందుకనే మేము రాజ్యాంగం అంటున్నాము. రాజ్యాంగం ఉంటే మనకి ఈరోజు 3rd బిగ్గెస్ట్ ఎకనమీ అంటారు, 4th బిగ్గెస్ట్ ఎకనమీ అంటారు. మరి ఎకనమీ ఉంటే మన గ్రామాల్లో మార్పులు రావాలి కదా. ఈ 10 సంవత్సరాల్లో ఒక గ్రామానికి వెళ్ళు, ఒక ఇంటికి వెళ్ళు, ఆ ఇంటి దగ్గర ఈ 10 సంవత్సరాల మోడీ పరిపాలన ద్వారా ఏమన్నా మార్పు వచ్చిందా? ఒక్కసారి చూడండి.
ఇది మనం అన్నం ఉడికిందా లేదా చూడడానికి అంతే, ఒక మెతుకు చాలా చాలు అంతే. ఏ గ్రామానికి కనిపి చూడు, ఏ బస్తీ కనిపి చూడు, ఏం కనబడుతుంది 10 సంవత్సరాల్లో? అది కాదు కదా పరిపాలన అంటే. అందుకని మాకు దాని మీద ప్రొటెక్ట్ చేస్తుంటాం. యా. సో ఆకునూరు మురళికి ఎమ్మెల్సీ మినిస్టర్ ఇస్తే బాగుండు. వదిలిపెట్టాయండి. కింద తిట్లు కూడా ఉంటాయి కింద. ఆయన అంటే ఆయన నెగిటివ్ కోణంలోనే చెప్తున్నాడు. అంటే ఆ పోస్ట్ గురించి మాట్లాడుతున్నట్టు అట్లా. ఇప్పటి నుంచే నేను ఏదో కొత్తగా. విచిత్రం ఏంటంటే ఇప్పుడు మనం ఇట్లాంటి డిబేట్ చేస్తే వీళ్ళంతా కాంగ్రెస్ అంటారు. ఏంటి ఆ తెర వెనకాల ఏం మాట్లాడుతున్నాం అన్న యాంగిల్ ని కూడా అంటే వారికి అంత అండర్స్టాండ్ చేసుకునే కాంప్రిహెన్షన్ లేదు. వీళ్ళంత కామన్ మెన్ కూడా కాదు, పేడ్ ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు అట్లా. పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంతా కూడా. సో మనకు అర్థమైంది మనం చెప్తాము. సో మనకేం ఇంట్రెస్ట్ లేవని అందరికి తెలుసు. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకోలా ఉంటుంది. సో 10 సంవత్సరాల క్రితం ఇంకోలా ఉండేది, 20 సంవత్సరాలు. ఎందుకంటే మనకు కొత్త రాలేదు కదా ఇప్పుడు. నేనైతే 40 సంవత్సరాలు నుంచి ఈ ఫీల్డ్ లో కదా, ఇంకోలా ఉండేవాడిని కదా. ఇలాంటివి ఉంటే సరే, బట్ ఇట్స్ ఓకే, ఫైన్. Yeah. Anyway, thank you, sir. Thank you very much.